మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ సేవలను తెలిపేందుకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలకు అందుతున్న పోలీస్ సేవల గురించి తమ అభిప్రాయం తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్, డీఎస్పీ, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో అతికించడం జరిగిందని పేర్కొన్నారు. ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని అంటున్న రూరల్ సిఐ గాంధీ నాయక్తో మా ఉమ్మడి మహబూబ్నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పోలీసుల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి యాప్ అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. నేటి నుండి కూడా ఆ యాప్ ప్రారంభించారు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో సబ్ సర్కిల్లో కావచ్చు, డివిజనల్ సర్కిల్లో అన్ని స్టేషన్లో కూడా ఆ యొక్క స్కానింగ్ యొక్క యాప్ను వాళ్ళైతే ప్రారంభించాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాం. మనం అయితే చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఈ యాప్లో కూడా 5 అంశాలు ఉంటాయి. ఒకటి ఫిర్యాదు, అదేవిధంగా ఎఫ్ఆర్ఐ, ఈ చాలన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలు. ఈ మొత్తం కూడా 5 అంశాలపైన ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమైతే ఫిర్యాదుదారులు ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసు సేవలపై ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక ఓపెన్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ నియోజకవర్గంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ ఉన్నారు. మాట్లాడదు సార్, ఈ ప్రజలకు ఈ యొక్క యాప్ ఎలా ఉపయోగపడుతుంది సార్? ఇది రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలుసుకునే విధంగా మన పని కరెక్ట్ చేస్తున్నామా లేదని ఒక ప్రజల సిటిజన్ ఫోరం అని తయారు చేసి సిటిజన్ యొక్క ఫీడ్బ్యాక్ని తెలుసుకునే ఉద్దేశంతో కాగా ఇలా మా డీజీపీ గారు ప్రభుత్వం కలిసి దీన్ని ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ స్థలాల్లో కనబడే విధంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసినాం. దీనిలో భాగంగా ప్రజలు అందరూ కూడా పిటిషన్ దారులు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళకు జరిగిన న్యాయాల అన్యాయం అనే దాని మీద పోలీస్ వ్యవస్థపై అభిప్రాయాన్ని తెలుసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఇది ఏర్పాటు జరిగింది. ఎందుకంటే చాలా మందికి ఒక అభిప్రాయం అనేది చెడుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వం కూడా మన వ్యవస్థ మంచి చేస్తుందా లేదని తెలుసుకునే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ చేసారు. దీనిలో భాగంగా ఎఫ్ఐఆర్ కావచ్చు, పిటిషన్ ఎంక్వైరీ కావచ్చు, వాళ్ళ ఈ పాస్పోర్ట్ ఎంక్వైరీ కావచ్చు, ఈ ఛానల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయం తెలియజేయచ్చు. అయితే మొత్తానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు ఉండవు. అయితే ఈ యాప్ వల్ల వాళ్ళకి ఎలా ప్రచారం చేయబోతున్నారు? ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు ఉండవు. కాకపోతే మేము వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుకి ఈ మా రిసెప్షన్ దగ్గరనే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అతికించడం జరిగింది. వచ్చిన వాళ్ళకి కొంచెం వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకుని ఉంటే మీరు పిటిషన్ ఇచ్చిన తర్వాత మీ ఇష్యూ మీద మా మీద అభిప్రాయం తెలియజేయండి, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే మాకు కూడా బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రామీణ ప్రాంతాలు మేము విజిట్ చేసినప్పుడు ప్రజల్లో ఇలా ఒక యాప్ పెట్టినారు, మా మీద ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరతా జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడే కొత్తగా పెట్టారు కాబట్టి ఇంకా ప్రజలు ఇంకా చైతన్యం రావాల్సింది. చైతన్యం వచ్చినాక ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఈ రోజుల్లో కొంచెం ఫీడ్బ్యాక్ అనేది మంచిగా ఇస్తారని కోరుకుంటాం. మొత్తాన్ని కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తుంది యాప్లో సమాచారం? ఈ యాప్ సమాచారం మొత్తం డీజీపీ ఆఫీస్ మానిటరింగ్ చేస్తారు. అక్కడ మన పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రతి పిటిషన్ లో వచ్చిన ప్రతి యాప్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ప్రతి అభిప్రాయం కూడా కన్సర్న్ మా కమాండ్ అండ్ కంట్రోల్ వెళ్ళి అక్కడ విశ్లేషణ జరుగుతుంది. మాకు దీనిలో బెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే డిపార్ట్మెంట్ ఇంటర్నల్ విషయం ఏంటంటే మంచిగా లేకుంటే ఇక్కడ ఈ పోలీస్ మీద ఈ ఫిర్యాదులు రాంగ్ ఉంది, ఫీడ్బ్యాక్ బాగా ఏంటంటే దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి యాప్ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎలా ఉపయోగించుకోవాలి? ప్రజలకు ఏం లేదు, ప్రజలకు న్యాయం జరగని ఉద్దేశంతో పోలీసులకు వస్తారు. ప్రజలనే వాళ్ళకి న్యాయం చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని తెలియజేసే మా ఉద్దేశం. సో ఇది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యాప్ ద్వారా ప్రజలకు న్యాయం చేయబోతున్నాము. ఏదైతే ఫిర్యాదుదారులు పోలీస్ వ్యవస్థపై ఎటువంటి నమ్మకం ఉంది, పోలీస్ సేవలు ఎలా అందబోతున్నాయి ప్రజలకు రాష్ట్రంలో, అదేవిధంగా వీరు ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా డీజీపీ కార్యాలయం నుండి వారి యాప్లోనే సంక్షిప్తం అయి ఉంటుంది. కాబట్టి ఫిర్యాదుదారులు కూడా ఈ యొక్క యాప్ ఉపయోగించుకొని వాళ్ళ సమాచారాన్ని ఖచ్చితంగా దానిలో సమీకృతం చేయాలని వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్.